మీరు అంగన్వాడీ డ్వాక్రా ఆశా వర్కర్లు అని చెప్తున్నారు కదా, ఈ 5 ఏళ్లలో మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేసినట్టు కొన్నిసార్లు రోడ్ల మీద వచ్చి ధర్నా చేశారండి. మీరు గతంలో ఎప్పుడు కూడా మీ యొక్క అదే జాబ్ చేసిన టైంలో చూసుకుంటే ఎప్పుడు కూడా మీరు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసిన లేదు. కానీ ఈ 5 ఏళ్లలో మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఈ ప్రభుత్వం మీకు ఎంతవరకు న్యాయం చేసిందండి? అంగన్వాడీ డ్వాక్రా వాళ్ళని రోడ్లు పాలు చేసి వాళ్ళని బాగా ఇబ్బందులు పెట్టి 41 రోజు ధర్నా చేసినా కూడా పట్టించుకోలేని ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఈ రోజు జగన్ దారుణంగా ఓడిపోయారంటే అందులో మీ పాత్ర కూడా ఉందని చెప్పుకోవచ్చా? అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక తక్కువ లెక్కేసుకుని 1,00,000 మంది అయినా ఆశా వర్కర్ కార్మికులు ఉన్నారండి. వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా వ్యతిరేకమైన అని చెప్పుకోవచ్చు అంటారా? చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పోయింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నామండి కార్యకర్తగా. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మహాకూటమి అయ్యి ఒక వృక్షంలాగా ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయుడు గారు, మన మోడీ గారు అయితే వృక్షం జనమండి. ఇవాళ ఆ పండు కాసి ఫలించిందండి. ఫలించిన రోజు పండు తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటదండి. అంత సంతోషంగా ఉన్నామండి మేము ఈ రోజు. ఇప్పుడు ఏంటంటే అసలు జగన్ ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయారు? మీరేమనుకున్నారు? దానికి కారణం ఏమనుకున్నారు మీరైతే? 5 సంవత్సరాల నుంచి డస్కు మాఫియా, ఇసుక మాఫియా, ఆడపిల్లల అత్యాచారం, అసలు సరిగ్గా ప్రభుత్వం పాలించలేదు. ప్రజల్లోకి వెళ్తుంటే ఒక బూత్ కన్వీనర్ గా పెనమలూరు నియోజకవర్గంలో 176వ బూత్ కన్వీనర్ గా కంకిపాడు మండలంలో ప్రజలు చెప్పుకోలేని రోజు లేదు. చెప్పుకుంటమే గాని బయటికి రావడానికి భయపడ్డారు. ఏంటంటే అవకతవకలు ఇల్లు స్థలాలు ఇచ్చాడు, ఏదో 1 సంవత్సరం ఆటో వాళ్ళకి వేసాడు. చేయూత మొన్న బటన్ నొక్కాడండి, ఎవరికి రాలేదు చేయూత. అసలు ప్రజలకి డబ్బులు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే యువతకు ఉద్యోగాలు కల్పించి అభివృద్ధి పథంలో నడిపించడం మానేసి యువతకు డబ్బులు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్, గానీ అది ప్రజలకు డబ్బులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. మాకు కావాల్సింది బాగుతరాల భవిష్యత్తు. పరిశ్రమలు రావాలి, పట్టు సీమలుగా ఉండాలి, మన రైతులకి మంచి భవిష్యత్తు కావాలి. రైతు బియ్యం పండిస్తే కదండి మేము తినేది. రైతు లేనిదే రాజ్యం లేదు. భావితరాల భవిష్యత్తుకి కాలేజీలో మా పిల్లలు ఎవరైనా చదువుకొని దూరాన్ని ఉంటున్నారు, రావాలంటే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారండి. అక్కడ వెళ్ళి తిండి, నీరు, గుడ్డ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మా భావితరాల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక ఆశయంతో ప్రజలందరూ తిరిగిపడ్డారండి. ఒక మాట అడుగుతున్నానండి, ఈ రోజు కూటమి అనేది అధికారంలోకి వచ్చిందన్న, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్న, కూటమి అభ్యర్థులందరూ లెగ్గారంటే కారణం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇవాళ వైసీపీకి పరిస్థితి పట్టింది అంటారండి. నిజమేనంటారా? కాదని నేను అన్నాను. పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది. ఎందుకనంటే గత 5 సంవత్సరాల క్రితం అదే పవన్ కళ్యాణ్ జగన్ లో కలిస్తేనే కదా అతను ఇన్నయ్యాడు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు కలిశాడంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మేలు చేస్తాడని చెప్పి ఆ రోజు చేయందిచ్చాడు. అదే ప్రజల్ని మట్టు కట్టించి, బాధ పెట్టించి, నానా ఇబ్బందులు పెట్టించి, పేద ప్రజల్ని ఎన్నడూ లేని ఇబ్బందులు పెడుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి బయటకు వచ్చి తిరగబడ్డాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా బాగా ఉందని చెప్పి నేను చెప్పుకోగలను. అది ఫైనల్ గా ఒక మాట అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డిని అధపాతాలని తొక్కేస్తానన్నాడండి పవన్ కళ్యాణ్. అంటే వామనుడు బలి చక్రవర్తిని తొక్కుతానన్నాడు, తొక్కాడండి. ఈ రోజు అది నిజమైందని చెప్పుకోవచ్చా? 11 సీట్లకు పరిమితం అయిపోయారు వైసీపీ పార్టీ. నిజమేనండి. మేము గత 4 సంవత్సరాల క్రితమే ఒక కార్యకర్తగా మా కడుపు మండి 175 సీట్లు వస్తాయి అన్నాం. అదే నిజమైంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉప్పులు, పప్పులు, ఆయిల్, కరెంటు బిల్లులు అనేక రకాలుగా పేద ప్రజలు ఇబ్బంది పెట్టినటువంటి ఫలితమే ఇప్పుడు అతను అనుభవించేదండి. ఒక మాట అడుగుతున్నారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి, అంటే మీ ఆస్తులు ఆయన దగ్గర ఉండాలన్నాడు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. అసలు ఏంటంటే ఇవాళ 3 సెంటు ఇల్లు స్థలం ఉన్న వాళ్ళది తీసుకెళ్లి మీరు ఆ ల్యాండ్ మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఉట్టి డాక్యుమెంట్స్ డూప్లికేట్ ఇస్తే ఎక్కడన్నా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసమో, వాళ్ళ పాప పెళ్లి కోసమో లేదా ఇబ్బందులు వస్తాయి. ఇలా పెట్టుకోవాలంటే కుదరదు కదండి. నువ్వు ఒరిజినల్ నీ దగ్గర పెట్టుకొని డూప్లికేట్ ఇస్తావు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఫైనల్ గా అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తున్నారు, డిప్యూటీ సీఎం కింద పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష పదవిలో కూడా లేకుండా పోయాడు.
అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక సామాన్య ఓటర్గా? ఈ 5 ఏళ్లు పడిన కష్టాలకు అనుకూలంగా అంటే ప్రతిఫలంగా మీరేం ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. చాలా ఆనందం వ్యక్తం చేసుకుంటున్నాము. మా లేడీస్ అంతా కూడా ముందు తీసేస్తానని చెప్పి ముందు హామీ చేశాడు. ముందు ఎత్తటం అనేది సాధ్యం కాదని అందరికీ తెలుసు, కానీ సొంత బ్యాండ్లు తీసుకొచ్చి భర్తల్ని బిడ్డల్ని చంపేసిన హంతకుడు అండి జగన్మోహన్ రెడ్డి. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ ఉమ్మడి కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉండటం, బీజేపీ మన మోడీ గారు కలవటం, ఇలా ముగ్గురు కూడా త్రిమూర్తులయ్యి మాకు అండగా ఉండటం, ప్రజలు దానికి అంగీకరించి అత్యంత మెజార్టీతో ఎప్పుడూ లేని చరిత్ర తిరగరాశారండి.